హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో మనము ఈ వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించిన ఒక పై చార్ట్కి సంబంధించిన ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక గ్రాఫ్ తయారు చేసుకుందాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్లో కంప్లీట్ చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రైట్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. రైట్, ఇక్కడ నేను ఒక వాల్యూ వేస్తున్నాను చూడండి. ఈ వాల్యూని బట్టి నాకు ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఇలా మనకు చేంజ్ అవుతుంది. 80% ఇలా ఇస్తుంటే ఇలాంటి గ్రాఫ్స్ మనం ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం మనం. రైట్, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక న్యూ ఫైల్ తీసేసుకుంటున్నాను. న్యూ ఫైల్ తీసేసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ వర్క్ ప్రోగ్రెస్ అనే ఒక హెడ్డింగ్ తీసుకుంటాను. రైట్, రో హైట్ పెంచుకోండి, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అంతే, కంపల్సరీ అనేది ఏం లేదు. ఇలా తీసుకొని దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేసేసుకోండి. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా వేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను ఒక వాల్యూ, దీనికంటే ముందు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఇక్కడ దీన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసేసి నేను ఒక ర్యాండమ్ వాల్యూ 75 అని ఒక వాల్యూ వేసాను. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే =, అని చెప్పేసి 1 - ఈ సెల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు అంటే =, ఇది ప్లస్ ఈ సెల్ 2 సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. రైట్, తర్వాత నేను ఏం చేస్తాను అంటే సెంటర్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఈ 3 వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చేసుకొని ఇన్సర్ట్ మెనూలోకి వెళితే మీకు ఇక్కడ చార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చార్ట్స్లో పై చార్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో డౌన్వర్డ్ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో కావాల్సినంత సైజ్ మీరు పెట్టేసుకోండి. ఇక్కడ సైజ్ తగ్గించేసుకోండి. నేను అప్రాక్సిమేట్గా కొంత సైజ్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఈ ఏదైతే లెజెండ్ ఉందో దాన్ని తీసేస్తాను. వీరి మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఫార్మాట్ డేటా సిరీస్ అని ఉంది. ఈ ఫార్మాట్ డేటా సిరీస్ తీసుకోగానే మీకు పక్కన ఇక్కడ ఇది ఒకటి వచ్చింది. ఇందులో యాంగిల్ ఆఫ్ ఫస్ట్ స్లైస్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఒక 270 degrees తీసుకొని డౌన్వర్డ్ ఓన్ సైజ్ వచ్చేసి నేను ఒక 45% తీసుకుంటాను. రైట్, అలాగే పక్కన ఇక్కడ నాకు ఫిల్ అండ్ లైన్ అనే ఆప్షన్ ఉంది. దీనిలో బార్డర్స్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తాను అంటే నో లైన్ పెట్టేస్తాను. రైట్, అలాగే ఇక్కడ నాకు కింద హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఆ ఒక్క పాయింట్, ఆ డేటా పాయింట్ని మామూలుగా చార్ట్ని క్లిక్ చేస్తే ఫుల్ చార్ట్ సెలెక్ట్ అవుతుంది. ఆ ఒక్క డేటా పాయింట్ మీద క్లిక్ చేస్తే ఆ ఒక్క డేటా పాయింట్ సెలెక్ట్ అవుతుంది. దానికి కలర్ తీసేస్తాను. ఎలా అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఫిల్ ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ఫిల్ ఆప్షన్లో నో ఫిల్ పెట్టేస్తాను. సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో ఎల్లో అండ్ ఆరెంజ్ పార్ట్స్ ఉన్నాయి, బ్లూ అండ్ ఆరెంజ్ పార్ట్స్ ఉన్నాయి నాకు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కలర్స్ మార్చుకుంటాను. ఈ బ్లూ పార్ట్ సెలెక్ట్ చేసేసుకొని సాలిడ్ కలర్ అని చెప్పేసి మనకు నచ్చిన ఒక కలర్ తీసేసుకుందాము. ఇలా ఒక కలర్ తీసేసుకొని, లేదు అంటే చేంజ్ ఇట్ టు గ్రీన్ అనుకుందాం. మనము ఒక గ్రీన్ తీసుకుందాము. సేమ్ అదే ఈ ఆరెంజ్ పోర్షన్ కూడా సెలెక్ట్ చేసేసుకొని నేను లైట్ గ్రీన్ తీసుకుంటాను. నేను మీకు కావాల్సిన గ్రీన్ తీసేసుకోండి. రైట్, అలాగే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ చార్ట్ టైటిల్ని సెలెక్ట్ చేసేసి అక్కడ నాకు ఆ చార్ట్ ఏది, ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ అనేది ఏదైతే ఇక్కడ టైటిల్ ఇస్తానో అది నాకు ఇక్కడ రిపీట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తా, చార్ట్ టైటిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టేసి =, సింబల్ తీసుకొని ఈ వర్క్ ప్రోగ్రెస్ అనే సెల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీరు ఇక్కడ ఏ టెక్స్ట్ ఇస్తారో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఇన్సర్ట్ మెనూలోకి వెళితే మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొని నేను ఇక్కడ డ్రా చేస్తాను. చిన్నగా డ్రా చేసేసి దాన్ని సెంటర్ పెట్టేసి నేనేం చేస్తాను అంటే =, పెట్టేసి ఈ సెల్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టేస్తాను. ఇలా కాదు, ఇక్కడ కాకుండా ఇక్కడ =, తీసేసి ఇక్కడ మన ఫార్ములా బార్లో =, పెట్టేసి ఈ సెల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టేస్తాను. ఒకవేళ ఫాంట్ సైజ్ పెంచుకోవాలి అనుకుంటే దాని ఫాంట్ సైజ్ పెంచుకోండి. అక్కడ ఆల్రెడీ 11 ఉంది, నేను 15 చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి
15 చేస్తాను, వచ్చేసింది. బోల్డ్ కావాలంటే బోల్డ్ తీసుకోండి. సో ఇప్పుడు ఇంకేం చేస్తాను అంటే ఇందులో ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో వైట్ కలర్ వేసేస్తాను, ఎందుకంటే ఆ వాల్యూస్ నాకు కనిపించకూడదు కాబట్టి. సో ఇప్పుడు చూడండి, నేను 85% చేస్తే 85% సెలెక్ట్ అయిపోయింది. అలా 15% ఇస్తే 15% ఇలా వస్తుంది మనకి. ఇలా మనము ఒక గ్రాఫ్స్, డౌన్లోడ్ గ్రాఫ్స్లో మనం ఇలాంటి క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.